హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఆలూ గ్రేవీ అయితే చేశాను. ఇది దోశ, చపాతీ, పూరీలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇక ఆలూస్ అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని పొట్టు తీసుకున్న తర్వాత దీన్ని స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇక పోపు పెట్టుకుందాం. మనం ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని సాసులు, ఉద్దిబెళ్ళు, ఇంకా కరివేపాకు వేసుకొని కలుపుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాము. తర్వాత ఆనియన్స్ ఎర్రగడ్డలు వేసుకొని కలుపుకొని అది కొద్దిగా గోల్డెన్ బ్రౌనిష్ అయిన తర్వాత మనం టమాటో, కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా మనం బాయిల్ చేసుకునే పొటాటో, అందులో కాస్త గరం మసాలా, ధనియాల పొడి, పసుపు వేసి ఉడికించుకున్నట్లయితే బాగా ఎంతో టేస్టీగా ఉండే ఆలూ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లో అయితే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.